అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను 90వ సంవత్సరంలో ఉన్నాను. ఈ మధ్య 90వ జన్మదినోత్సవం చదువుకున్న సందర్భంగా ప్రేక్షక లోకం అంతా ఛానల్స్ వారి ద్వారా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ చేరి 90వ సంవత్సరం కాబట్టి నన్ను ఎంతగానో అభిమానించారు, ఆశీర్వదించారు. ఆ సందర్భంలో ఇంతమంది అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం నా విధిగా భావించి మిమ్మల్ని అందరినీ పిలిచారు. మీ అందరికీ తెలుసు, నేను సినిమా ప్రపంచంలో పి పుల్లయ్య గారు తీసిన ధర్మపత్రి చిత్రం ద్వారా 1940లో కొల్హాపూర్లో శాలిని సినీ స్టూడియో ద్వారా నేను పరిచయం అయ్యాను. అందులో చిన్న వేషం వేశాను. తరువాత ఆడవేషాలు వేస్తూ హీరోయిన్గా ఎదిగిన తర్వాత 1944లో కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్య గారి ద్వారా నేను నాటకాలలో వేషాలు వేసి తెనాల నుంచి గుడివాడ వెళుతుండగా వారి బెజవాడ పట్టణంలో నన్ను చూడడం, నన్ను రాముడిగా పరిచయం చేయాలని అనుకోవడం, పరిచయం చేయడం. 1944 మే 8న 10 ఆలివర్ రోడ్కి మద్రాస్ నేను చేరడం, సినిమాల్లో వేషాలు వేయడం ప్రారంభించాను. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు ఏ సమయంలో నన్ను చూచారో ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఎంతో. అయితే మీకు అందరికీ తెలుసు, ఈ సినిమా తల్లి ద్వారా సినిమాల్లో ఒక బిడ్డగా నేను అనేకమైన ముఖ్య పాత్రలు ధరించి, వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ధరించి, వాటిని పోషించి అభిమానుల అభిమానాన్ని సంపాదించి దేశాలలో 90 సంవత్సరాలు, ఈ దాదాపు 74 సంవత్సరాలుగా పేరు ప్రతిష్టలు సంపాదించి నేనెంతో ఇంతవరకు ఇప్పుడు కూడా పనిచేస్తూ, ఈ రోజు కూడా పనిచేస్తూ 74 సంవత్సరాలు కళకళలాడుతూ ఉన్నానంటే ఈ సినిమా తల్లి ద్వారా ఒక బిడ్డగా ఎదిగి నా కుటుంబం, నేను ఈ సినిమాలకు అంకితమై పనిచేస్తున్నాం. మా పెద్దబాబు వెంకట్, చిన్నబాబు, నాగార్జున, సుశీల అందరూ నిర్మాతలే. నాగార్జున సరే మీకు అందరికీ తెలుసు. వీరందరూ కాకుండా వాళ్ళ పిల్లలు కూడా సినిమాలలో పనిచేస్తున్నారు. ఇక మనవరాళ్ళు ఈ స్టూడియో అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు. అందరూ సినిమాలకు అంకితమైన వాళ్ళే. ఇటువంటి ఆనంద సమయంలో ఈ సినిమా తల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా ధర్మం. దాంతోపాటు 74 ఏళ్ల ప్రస్థానంలో సివిల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదా ఫాల్కే అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, మిగతా మిత్రులు టిఎస్ఆర్ నేషనల్ అవార్డు. ఇలా తమిళనాడు ప్రభుత్వం, నేను తమిళ చిత్రాల్లో కూడా 26 చిత్రాల్లో పనిచేశాను కాబట్టి వాళ్ళు అన్నాదురై అవార్డు. మధ్యప్రదేశ్, ఆ భాషలో నేను పనిచేయకపోయినా నా పట్ల అభిమానంతో కాళిదాస్ కౌస్తుభు. మీరట్లో ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ అవార్డు
సన్ ఆఫ్ ది సాయిల్ అనే పేరుతో ఒక అవార్డు. అంతేకాకుండా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, సింగపూర్, ఇలా వివిధ దేశాల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగాయి. ఇవన్నీ నేను ఊహించలేదు. ఈ ప్రస్థానంలో, ఈ సినిమా నట ప్రస్థానంలో ఇంత జరుగుతుందని, ఇంత ఉంటుందని, ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చని నేను ఎప్పుడో కల్లో కూడా ఊహించలేదు. ఇందులో ఈ 90 సంవత్సరాల జీవితంలో 74 సంవత్సరాలు సినిమాల్లో పనిచేయడం, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డుని తేలింది. అయితే ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉండడం చాలా పెద్ద రికార్డు. దీనికి నాకెంతో ఆనందంగా ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో నన్ను పరిచయం చేసి, నన్ను ఎంకరేజ్ చేసిన వారందరికీ ఇటువంటి సమయంలో కృతజ్ఞతలు చెప్పుకోవడం ఎంతైనా అవసరం. దానితో పాటు ఇక జీవితంలో 1974లో నాకు హై కొలెస్ట్రాల్ వచ్చింది. ఆపరేషన్ అక్టోబర్ 18, 1974 జరిగింది. అప్పటికి 7 సంవత్సరాలే అయింది ఈ ఆపరేషన్ మొదలుపెట్టి. అప్పుడు జరిగితే ఎంతకాలం బ్రతుకుతాను అని నేను అడిగాను. 14 సంవత్సరాలకు పర్వాలేదు అన్నారు. మళ్ళా 14 అంటే 1988లో నాకు హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ వెళ్ళాను. వెళితే ఇక్కడున్న మా అమ్మాయి సుశీల, ఆవిడ భర్త సత్యభూషణ్ ఇద్దరు కలిపి వచ్చారు. తాత వాడు సాక్ష్యం. దాన్ని నాగేశ్వరరావు హార్ట్ ఈజ్ అనాపరబుల్. ఇఫ్ యూ ఆపరేట్ హీ మే నాట్ సర్వైవ్ అని తేల్చాను. దాంతో నేను మనస్తాపం చెందలేదు. నా బిడ్డలైతే ఇబ్బంది పడ్డారు, కానీ నేను ఇబ్బంది పడలేదు. చూద్దాం, ఎంతకాలం జరిగితే అంతకాలం. ఇంత జరుగుతుందని నేను అనుకున్నానా అని చాలా ధైర్యంతో ఉన్నాను. అది జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలై. వీళ్ళు బ్రతకడేమో ఆపరేట్ చేస్తే అని జరిగి 25 సంవత్సరాలే. ఏదో డైలేటర్స్ తప్పితే మందులేం లేవు. నా నమ్మకంలో ఏంటంటే, నా మనోబలం దాన్ని మించి మీబోటి వారందరూ అభిమానులు, దేశాభిమానులు అనేక మంది నన్ను ప్రోత్సహించి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి వారి ఆశీర్వాద బలం చాలా పెద్దది అని నమ్మకం నేను అట్టిపెట్టుకున్నాను. అది కూడా ఒక పెద్ద రికార్డ్. ఈ మధ్య నాకు దిస్ ఇయర్ అక్టోబర్ 8న కడుపులో నొప్పిగా ఫీలింగ్ వచ్చింది. వస్తే హాస్పిటల్స్కి వెళ్ళాను. నేను ఎందుకు పిలిచానో మీ అందరినీ అది చెప్పడానికే, ముఖ్యమైనది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం జరిగింది. అయితే గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏమో అని చెప్పి ఏదో కొంచెం కడుపుబ్బరంగా ఉందని చెప్పి వెళ్ళాను. దాంతో కేర్లో చేరి, కిమ్స్లో చేరి ఒక వారం రోజులు ఇన్వెస్టిగేషన్ చేయగా ఒక జీవితం చాలా తమాషాయి. ఒక కొత్త ట్విస్ట్. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, పెట్ స్కాన్ ఇటువంటివన్నీ చేయగా ఎక్కడో నా ఆరోగ్యంలో క్యాన్సర్ కణాలు నాలో ప్రవేశించాయని తెలియదు. ఇది ముఖ్య ఘట్టం. ఇంతవరకు 2 రికార్డులు ఉన్నాయి నాకు. ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో తెలియదు. క్యాన్సర్ అంటే నేను 2-3 పిక్చర్లు 4 పిక్చర్లో పనిచేశాను. సినిమాల్లో సహజంగా డ్రామటైజ్ చేస్తారు కాబట్టి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బ్రతకరు అనేది
ఒక సృష్టించింది నేనే, నా పాత్రల ద్వారా. అందుచేత ఎవరైనా మనం ఏమనుకుంటామంటే క్యాన్సర్ వస్తే బ్రతకరు. అది పాత మాట. కొత్త మాటలు వేరే ఉన్నాయి. అంటే క్యాన్సర్లో నేను ప్రతి ఏది జరిగినా అధ్యయనం చేసి మాట్లాడతాను కాబట్టి డాక్టర్స్ అందరితో డిస్కస్ చేశాను. ఏమన్నారంటే చిన్న వయసులో వస్తే ఈ కణాల స్పీడ్ చాలా బలంగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటాయి. ఒక నాబోటి వాడి వయసులో వస్తే అవి స్లో అయిపోతాయి. ఎంత వయసు ఉందో వాటికి కూడా అంత వయసు వస్తుంది, ఈ కణాలకు కూడా. అందుచేత అగ్రెసివ్గా పనిచేయలేవు. నెమ్మదిగా ఏదో గబగబా నడవకుండా నెమ్మదిగా పాకుతూ నెమ్మదిగా నడుచుకుంటూ చేసినట్టు అలా స్లో అవుతాయి. అందుచేత లాంగివిటీ పెరుగుతుంది. అందరితో డిస్కస్ చేసిన తర్వాత, ఇంటర్నేషనల్గా అందరు డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ డెత్ పాయింట్, ఇట్స్ ఎ మోర్ ఇయర్స్ లివింగ్ పాయింట్ అని తెలియదు. నాకు మరొక థర్డ్ రికార్డుకి ఒక ఛాన్స్ వచ్చిందని ఒక సంతోషం, నమ్మకం కలిగింది నాకు. అంటే మళ్ళీ అధిగమించాలి, మన మనోబలం ఉపయోగించాలి, ప్రజల ఆశీర్వాద బలం అందుకోవాలి. ఇటువంటి ఆలోచనలు నాకు వచ్చాయి. అందుచేత ఇవి భయాందోళనలు కలిగించే విషయాలు కావు. ఈ వయసులో రావడం ఒక సంతోషించదగ్గ విషయం. ఇది మా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేశాం. మేమందరం ఈ వయసులో వచ్చినందుకు సంతోషపడుతున్నాం. ఎవరు దుఃఖంతో, మనస్తాపంతో మేమెవరూ కలత చెందడం లేదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే ప్రజలకు అందాలి. ఈ లోపల ఈ హాస్పిటల్స్ లో ఎవరో ఉంటారు కదా, అందరు బంధువులు స్నేహితులు ఉంటారు కదా, నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అట అని పాకి. అయితే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందితో పాటు నన్ను ట్యాప్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నిస్తున్నారంటే, ఈ మధ్య ఏదో సృష్టి చేసిందట కదా, హాస్పిటల్కి వెళ్ళారట కదా, డాక్టర్స్ ఏదేం చేశారు, ఏమన్నారో అని నెమ్మదిగా తమాషగా విషయం లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ ప్రయత్నంలో నా పట్ల ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ నాకు తెలుసు. దానికి నేను అసలు విషయం చెప్పకుండా ఏదో అన్నారు, ఏదో గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, నేను తప్పించి మాట్లాడుతున్నాను. జీవితంలో మనం అందరం నాటకాలు ఆడతాం. నాదేమో నాటకం ఆడే వృత్తి, జీవితంలో నాటకం ఆడే అలవాటు నాకు లేదు. ఈ కారణంగా నాకేమనిపించిందంటే, ఏమిటి పాపం వాళ్ళు సతమతమవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అభిమానులు దుఃఖంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. పైగా నేనేమీ లేకపోయినా నాకు అర్థమైంది కాబట్టి నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఇది నాకు ఇష్టం లేదు. ఏం చేద్దాము అని అనుకుంటే అందరం కూర్చుని మా ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకుని ఇది బయట పెట్టేస్తే మంచిది, వాళ్ళకి ఆ భారం తగ్గుతుంది, వాళ్ళు సతమతమయ్యే లక్షణాలు తగ్గుతాయి, మన ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మామూలుగా ఎవరు చెప్పరు, దాస్తారు. ఎవరు చెప్పరు, చెప్పడానికి ధైర్యం కావాలి. దీన్ని ఒక ధైర్యంతో ఇది చెప్పడమే ఇది ఒక కొత్త వింత. నాకు సృష్టి లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఉన్నదని చెప్పడానికి ఎవడో ప్రయత్నించడం. ఇదొక కొత్త వింత. ఈ వింతను వింతగానే నవ్వుతూ హాయిగా ఎంటర్టైనింగ్గా చూసుకుంటూ కళకళలాడుతూ ఉండే మా కుటుంబాన్ని ఇబ్బందిని పాలు చేయకుండా, మనస్తాపాలకు గురి చేయకుండా, నన్ను మనస్తాపానికి గురి చేయకుండా ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే,
ఈ ద్వారా ఆ బాధపడే మిత్రులందరినీ కొంచెం వారికి సొలేసి చెప్పాలి. ఈ అనౌన్స్ చేయడం ద్వారా అది జరుగుతుంది. లేకపోతే బ్యాడ్ ఇంటర్ప్రిటేషన్స్. అలా కాకుండా ఇది చంపేది జబ్బు కాదు. చాలా మంది మన దేశంలో ఈ జబ్బు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో మనం కూడా ఎందుకు ఒకళ్ళకి కాకూడదు? దిస్ నాకేమీ బాధ లేవే, ఆ నొప్పి ఈ నొప్పి ఏమి లేదు నాకు. అందుచేత ఇది బయట పెడితే, ఈ ఛానల్స్ ద్వారా బయట పెడితే ఒక్కరోజు బాధపడితే బాధపడతారు, తర్వాత అన్నారు సర్దుకుంటారు, మళ్ళా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఇంటికి వచ్చి ఏమండి ఈ మధ్య శుద్ధిగా ఉందట కదా, ఏమిటో ఏమిటో ఇట్లా ఇబ్బంది పెట్టకుండా, నేను తిప్పి తిప్పి మాట్లాడకుండా, వాళ్ళు తిప్పి తిప్పి అడగకుండా, వాళ్ళు సతమతం కాకుండా నన్ను సతమతం పెట్టకుండా ఈ ఏర్పాట్లు. అందుకే మీ అందరినీ నేను కలుస్తున్నా. ఈ ఛానల్స్ ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మీరు నాకు సహాయం చేయాలంటే, నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే, ఒక్క ఈ అభిమానులు, మిత్రులు, నా శ్రేయోభిలాషులు చేయవలసింది ఏంటంటే, మీరు మనస్తాపం చెందకుండా నన్ను కాంటాక్ట్ చేసి వచ్చి నాకు మనస్తాపం కలగజేయకుండా నవ్వుతూ పేరుతూ కాలక్షేపం చేద్దాం. జరిగినంత కాలం జరుగుతుంది. పుట్టిన తర్వాత చనిపోవడం తప్పదు ఎవరికైనా. ఇంతకాలం బ్రతకడమే నా అదృష్టం, రికార్డే. మరికొంతకాలం అయితే ఈ మధ్య 90వ జన్మదినోత్సవంలో అనేక మంది పెద్దలు, కవులు, కళాకారులు, పెద్దలు, రాజకీయాల్లో ఉన్నవారు అందరూ ఏమన్నారంటే, నాగేశ్వరరావు సెంచరీ కొట్టాలి, 116 ఏళ్ళు ఉండాలి. ఏమిటో లెక్కలే ఉండి ఉంటాయి. 124 ఏళ్ళు ఎవరో మనుషులు ఉన్నారట బతికి కొంతకాలం, 124 ఏళ్ళు ఉండాలి అని అంటుండేవారు. అయితే వీళ్ళందరూ ఇన్ని అంటున్నా నేను నవ్వుకొని, మా అమ్మ మా కుటుంబంలో లాంగ్ లివింగ్ పర్సన్ 96 ఏళ్ళు బ్రతికి, నేను లోపల మాత్రం 96 ఏళ్ళు మనది గ్యారంటీ అనుకుంటూ ఉండేవాడిని. అంత మాత్రం గ్యారంటీ. నా మనోబలం చెబుతుంది. ఆశీర్వాద బలం నాకు ఉంది, అందరూ అభిమానించే బలం నాకు ఉంది. అంచేత ఈ బలంతో నమ్ముకున్న వాళ్ళు మనం ఏదైనా క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, ముస్లిమిజం కానీ నమ్మకం మీదే బ్రతుకుతాం. ఆ నమ్మకం నాకు ఈ విధంగా బలంగా ఉంది. నా అభిమానం కూడా ఆ బలం ఉంటే 96 ఏళ్ళు నా టార్గెట్. ఇప్పుడు టార్గెట్ ప్రజలందరూ సహకరిస్తే, ప్రజలందరూ అభిమానిస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే 96 ఏళ్ళు సెంచరీ కొట్టడానికి, ఇలా మీటింగ్ పెట్టడానికి నాకు అవకాశం దొరుకుతుంది. దిస్ ఈజ్ మై మైండ్ అండ్ అప్రోచ్ టువర్డ్స్ ద లైఫ్. అంటే ఇదే ప్రమాదమైంది కాదు. ఇప్పుడు చాలా మంది, ఉదాహరణకు చెప్పాలంటే సంజీవ్ రెడ్డి గారు స్పీకర్గా ఉండగా ఆయన మామూలు టెస్టుల కోసం వెళితే ఆయన క్యాన్సర్ అని తేలింది. తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు, చాలా కాలం పరిపాలించారు. ఒక 7 సంవత్సరాలు ఉన్నారు. వచ్చిన తర్వాత ఆయన నాకంటే చిన్న వయసులో చనిపోయారు. అందుచేత ఇది ఉదాహరణలు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకెందుకు, నిన్నగాక మొన్న యువరాజ్, ఆ రోజున అతను లేకపోతే మన వాళ్ళు గెలిచేవారు కదా ఇండియాలో. అతను చాలా పాపం, అతనికి ఏదో సుస్థిగా ఉందంట, క్యాన్సర్ అంట అని మనందరం సింపతి చేశాం. మన సింపతి కాదు, అతనికి మనోబలాన్ని ఇచ్చాం, మన ఆశీర్వాద బలాన్ని ఇచ్చాం,
మన అడ్మిరేషన్ ఇచ్చాం అతనికి. అసలు క్యాన్సర్ గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు, అన్లెస్ వీఆర్ డాక్టర్. దాని గురించి బాగా అధ్యయనం చేసి మాట్లాడుతున్నాం. యూనో, దత్తాత్రేయ న్యూయార్క్లో ఉంటారు. ప్రపంచంలో ఒక అంకాలజీలో ప్రవీణుడు డాక్టర్. ఆయనతో కూడా మాట్లాడారు. ఇగో ఇట్లా ఉన్నాయి సబ్జెక్ట్ ఏంటి, దీని గురించి ఏం బాధపడకండి, ఏం లేదు, నేను గ్యారంటీ అన్నారు. అంచేత ఇది ఎందుకు నేను బయట పెట్టాను అంటే, ప్రతిరోజు ఫోన్ చేసి వాళ్ళు అవస్థ పడుతుంటే ఆ అవస్థ చూడలేక, ఆ అవస్థ నన్ను పెట్టాలని కాదు, వాళ్ళ అభిమానం నా పట్ల అంత గొప్పది. దాన్ని గుర్తించి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది మీరు పెట్టద్దు అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి ఈ విషయాలన్నీ మీకు అందరికీ విన్నవిస్తున్నాను. ఇవన్నీ సావధానంగా ఆలోచించి మీరు పెద్ద మనసుతో దీన్ని అలాగే కడుపులో మింగేసి సంతోషంగా ఉండి నన్ను సంతోషపెట్టండి అని మరొకసారి అందరికీ వినయపూర్వకంగా మనవి చేసుకుంటూ, అలాగే ఆశీర్వాద బలం, అడ్మిరేషన్ బలం, ప్రేమ బలం నా పట్ల ఉంటే తప్పకుండా 96 ఏళ్ళు నాది, మీ అందరిది, దేశం అందరిది, దేశ దేశాల్లో ఉన్న నా అభిమానులందరిది 100 ఏళ్ళు. అందుచేత ఇటువంటి అభిప్రాయాలు ఉన్న నేను ఈ ప్రజల్లో పెట్టి వారు ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా, నా దగ్గరికి రాకుండా, అయ్యో ఇలాగట కదా పాపం అని అనకుండా, ఆ ప్రజలందరికీ, నా అభిమానులందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ మీటింగ్ ద్వారా సహజంగా బాధ ఉంటుంది. అయిన వాళ్ళకి ఏదో వచ్చిందంటే బాగుంటుంది, బాగుండకుండా ఎవరికి ఉండదు. మీరు బాధపడద్దు, నన్ను బాధ పెట్టద్దు, నన్ను కలవద్దు, మీరు దూరంగా ఉండి నన్ను ఆశీర్వదించండి, నన్ను రోజు ఇది గుర్తు చేయకుండా ఉండండి అని చెబుదామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ప్రవేశించిన కొత్త రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన కొన్ని అపవాదులు వచ్చి నన్ను మనస్తాపానికి గురి చేశారు. అది బిఫోర్ మై మ్యారేజ్. ఇది 48లో జరిగింది, 49లో నా పెళ్ళయింది. అప్పుడు నన్ను చాలా కుర్రతనంలో మనస్తాపం చెంది శాంతం బీచ్కి మద్రాసులో వెళ్ళాను. మోకాళ్ళ వరకు నీళ్ళల్లో దిగాను, చచ్చిపోతాను భయవేశం. తిరిగి వచ్చేసాను. మళ్ళీ ఏదో ఆ పేపర్లో రాయడం, వాళ్ళు ఎవరు అనడం, అది వేళకోళం చేయడం, నన్ను అవన్నీ చూసి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళితే శీలమండలు దాటిన వరకు నీళ్ళలో వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం ఇలా చనిపోయి వాళ్ళ అపవాదుని నిజం చేయబోతున్నాం నా అని నేను ఆల్ రాశాను. అందరికీ గుర్తుండే ఉంటుంది, కొంతమంది చదివి ఉంటారు. మొదట రాసింది దేని మూలంగా, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబో. ఎందుకయ్యా బ్రతకడం అని చావడం ఎందుకు? బతికితే ఎన్నో సాధించవచ్చు. చచ్చి సాధించేది ఏమన్నా బ్రతకడం ఎందుకు? దండగా ఏ పని చేయకుండా, అచీవ్ చేయకుండా. బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని మొట్టమొదటి ఆల్లో నా ఆలోచనలు రికార్డ్ చేశాను. తర్వాత ఎన్నో రాశాను అనుకోండి. అలా ఈ సినిమా ప్రస్థానంలో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ, దూరంగా ఉండి నన్ను ఈ గొడవ ఎత్తకుండా ఆశీర్వదించమని కోరుకుంటూ, యాక్టింగ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు నేను మేకప్లో ఉన్నాను. అది ఆఖరి ఊపిరి, ఆఖరి వరకు అది జరుగుతూనే ఉంటుంది. ఏం వెనకాడ ఎందుకు ఆడాలి? నా వృత్తిది.
అందుకని చేయాల్సిన అవసరం లేదు, అది జరుగుతూనే ఉంటుంది, అది ప్రక్రియ. అయితే నాకు ఏ వేషం పడితే ఆ వేషం వేయను. కారణం అంటే మళ్ళీ మీరే తిడతారు, ఏ వేషం పడితే ఆ వేషం వేయను, డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు ఈ వేషాలు. అనేక గొప్ప వేషాలు వేసిన నాబోటి వాడు సూటబుల్గా చిన్న వేషం అయినా నా వయసుకు తగ్గ వేషం ఉంటే తప్పకుండా పనిచేస్తాను. ఆ పని చేయడంలో నా ఆరోగ్యం ఇంకొస్త ఇంప్రూవ్ అవుతుంది, అందులో సందేహం లేదు. అంచేత మీరందరూ సహకరించమని మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.